సో ఇన్హేలర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మీటర్డ్ డోస్ ఇన్హేలర్. అంటే ఇక్కడ ఎన్ని డోసులు ఉంటాయండి, మీటర్డ్ అంటే లెక్క ఉంటుంది, అందుకని దీన్ని ఎండిఐ మీటర్డ్ డోస్ ఇన్హేలర్ అంటారు. సెకండ్ వన్ ఏంటంటే డిపిఐ, డ్రై పౌడర్ ఇన్హలేషన్ టెక్నిక్. సో ఈ డిపిఐలో దీన్ని డిపిఐ డివైస్ అంటారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిపిఐ డివైస్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో డిపిఐ డివైస్లో క్యాప్, మౌత్ పీస్ అండ్ ఛాంబర్. ఈ ఛాంబర్లో క్యాప్సూల్స్ ఉంటాయి. ఆ క్యాప్సూల్స్ మనం లోపల వేసుకోవాలి. సో క్యాప్సూల్స్ అంటే ఇలా ఉంటాయి. సో ఈ క్యాప్సూల్స్ని మనం ఇందు లోపల వేసుకొని నెక్స్ట్ దాన్ని క్లోజ్ చేసుకొని, ఓకేనా, నెక్స్ట్ మనం ఇన్హేలర్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా 2 to 3 times పంక్చర్ చేయాలంట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఉంచకూడదు. ఇలా ఉంటే క్యాప్సూల్ లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని విడిచిపెట్టేసి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇది మౌత్ షేప్. సో మనం ఇలా పెట్టకూడదు, ఎప్పుడు కూడా మౌత్ షేప్లో ఇలా ఉంచి ఇక్కడ పట్టుకొని నోట్లో పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌత్లో పెట్టడానికి ముందు గాలి మొత్తం బయటికి విడిచిపెట్టేయాలి. అంటే విడిచిపెట్టిన తర్వాత దీన్ని నోట్లో పెట్టుకొని పెదాలతో టైట్గా బిగించి ఒకేసారి అంటే ఒకే ఉదుటిన లోపలికి గట్టిగా తీసుకోవాలి. తీసుకొని 10 seconds అనేది బిగబట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను క్యాప్సూల్ వేసాను, పంక్చర్ చేశాను, నోట్లో పెట్టుకొని మొత్తం ఫస్ట్ గాలి విడిచిపెట్టాను, నోట్లో పెట్టి ఇలా విడిచిపెట్టాలి. సో దానివల్ల ఏంటంటే మీరు పీల్చిన మందు అనేది ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అవుతుంది. అలా కాకుండా మనం వెంటనే పీలిస్తే అది నాలుక మీద ఉండి ఒక చేదు టేస్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హేలర్ వాడేటప్పుడు ఏంటంటే ఓపెన్ ద ఛాంబర్, నెక్స్ట్ ఇంట్లో క్యాప్సూల్స్ వేయాలి, తర్వాత క్లోజ్ చేయాలి, నెక్స్ట్ పంక్చర్ చేయాలి, నెక్స్ట్ ఈ విధంగా పట్టుకోవాలి. ఓకేనా. నోట్లో ఫస్ట్ గాలి అంతా బయటికి విడిచిపెట్టేసి నోట్లో పెట్టాలి, ఒకేసారి గట్టిగా పీల్చాలి, 10 seconds లెక్క పెట్టి అప్పుడు ఊపిని విడిచిపెట్టాలి. సో ఇలా అయిన తర్వాత మనం గ్లాస్ వాటర్ తీసుకొని నోట్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. సో అప్పుడు నోట్లో ఏమైనా డిపాజిట్ అయిన మందు ఉంటే అది బయటికి పోతుంది అనమాట. సో ఇలా డివైస్లో, ఈ డిపిఐ డివైస్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఎక్కువ వరకు ఈ షేప్లో ఉంటాయి కాబట్టి దీన్ని నేను మీకు వివరించాను. ఓకే అండి. నెక్స్ట్ మనం ఎండిఐ మిటైడ్ డోస్ ఇన్హేలర్ని ఎలా వాడాలనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు.